నేను డాక్టర్ మిట్టపల్లి రాజేష్, పెడియాట్రిషియన్, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోరుట్ల. ఈరోజు కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇది యాపిల్ జ్యూస్. ఇందులో ఏది బెటర్ అనేది మనం ఈ విషయం తెలుసుకుందాము. ఇది యాపిల్ జ్యూస్. యాపిల్ గురించి మాట్లాడతాము. ఇంకో విషయము, ఆపిల్ అంటే గుర్తొచ్చింది. ఆపిల్ని ఇంట్లో ముద్దు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆపిల్ నిక్ నేమ్, బయట ఒక పేరు, ఇంట్లో యాపిల్ అని పెట్టుకునేవారు ఉంటారు. ఎందుకంటే మా పెద్ద పాప పేరు కూడా యాపిల్, ఇంట్లో బయట నిత్య. అలాగే ఒకరున్నారు, మా ఓపీలో ఇద్దరు పేషెంట్లను చూసినాను. వాళ్ళ పిల్లల పేరు కూడా యాపిల్ అని నిక్ నేము. వాళ్ళు ఎవరో ఈ కామెంట్లో వీడియో కింద కామెంట్లో చెప్పగలరు. ఇంకా ఎవరెవరు యాపిల్ అని పిల్లలకి నిక్ నేమ్ పెట్టుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయగలరని కోరుతున్నాను. సో ఇప్పుడు సబ్జెక్ట్ విషయానికి వద్దాము. ఇది యాపిల్ అనేది ఇందులో చాలామంది యాపిల్ పొట్టు తీసుకొని తింటారు. కానీ యాపిల్ అలా పొట్టు తీసుకొని తినకూడదు. ఇందులో కార్బోహైడ్రేటు, విటమిన్ సి అండ్ ప్రోటీన్, ఫ్యాట్ కొద్ది రూపంలో ఉంటుంది. ఇందులో పైనున్న పొట్టు అనేది ఇన్సాల్యుబుల్ ఫైబరు. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనం తీసి తినడం వల్ల మనము ఇన్సాల్యుబుల్ ఫైబర్ను పోగొట్టుకుంటున్నాము. లోపల ఉన్నది సాల్యుబుల్ ఫైబరు. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే పైనున్న పొట్టు, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ మనకు వాటర్లో కరగకుండా ఈజీగా మోషన్ పోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ లోపల ఉన్నది సోల్యుబుల్ ఫైబర్, అంటే వాటర్లో కరుగుతుంది. ఈ సోల్యుబుల్ ఫైబర్ అనేది మనకు జెల్లులాగా వాటర్తో కరిగి ఒక జెల్లులాగా ఫామ్ అయ్యి స్టమక్లో ఒక 4-5 గంటలు ఉండి మనం తిన్నామనే సంతృప్తిని ఉపయోగపడుతుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకు వెయిట్ లాస్ మేనేజ్మెంట్, ఒబిసిటీ, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి సాల్యుబుల్ ఫైబరు చాలా ఉపయోగపడుతుంది. సాల్యుబుల్ ఫైబరు అనేది మనకు గ్లూకోజ్ను మన బాడీలో పెంచకుండా మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ను పెంచకుండా నెక్స్ట్ వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఉన్న అడ్వైజ్ ఏంటంటే, ఫ్రూట్ను వెజిటేబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబరు మరియు సాల్యుబుల్ ఫైబర్తో సహా తినగలరని కోరుతున్నాను. అలాగే ఇది యాపిల్ జ్యూస్ ఏంటంటే, యాపిల్ను మనం ముక్కలు చేసి పొట్టు తీసి ముక్కలు చేసి గ్రైండర్లో వేసి వడబోసి తీసుకున్న జ్యూస్. దీనిలో ఓన్లీ ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో ఫైబర్ ఉండదు, పీచు పదార్థము ఉండదు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండదు, సాల్యుబుల్ ఫైబర్ ఉండదు. సో ఇందులో మనకు ఇట్లాంటి ఉపయోగము యాపిల్ జ్యూస్ వల్ల ఉండదు. సో మనకు ఎప్పుడైనా యాపిల్ను ఫ్రూట్స్ కానీ ఎట్లాంటి ఫ్రూట్స్ అయినా సరే మనము ఫ్రూట్గానే తినాలి, కానీ ఎప్పుడు జ్యూస్ చేసుకొని తినకూడదు. ఎందుకంటే జ్యూస్ చేసుకోవడం వల్ల మనకు పీచు పదార్థాన్ని మనం వడపోసి బయట పారేస్తున్నాము. సో మనం ఎప్పుడు ఏ పండైనా, జామ పండైనా సరే, ఆరెంజ్ అయినా సరే, నెక్స్ట్ ఆరెంజ్ అయినా సరే, నెక్స్ట్ ఆపిల్ అయినా సరే, నెక్స్ట్ కివి అయినా సరే, ఈవెన్ ఫ్రూట్ లాగానే తీసుకోవాలి, కానీ ఎప్పుడు గ్రైండర్లో వేసి వడపోసి జ్యూస్ లాగా తీసుకోకూడదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాము. బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ అంటే మనము రొటీన్గా చాలామంది తాగే కాఫీ. ఇందులో పాలల్లో ఇన్స్టంట్ కాఫీ పౌడరు మరియు షుగర్ కలిపి తాగడమే మిల్క్ కాఫీ అంటారు. అలాగే బ్లాక్ కాఫీ అంటే జస్ట్ వేడి నీళ్ళలో, మనకు కప్పు వేడి నీళ్ళలో జస్ట్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కలుపుకొని తాగడమే బ్లాక్ కాఫీ. ఈ బ్లాక్ కాఫీలో మనకు పాలు కలపరు, షుగర్ కలపరు. సో బ్లాక్ కాఫీ అనేది చాలా ఉపయోగకరమైనది. బ్లాక్ కాఫీలో ఎక్కువగా కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అనే కెమికల్ మన బ్రెయిన్ను యాక్టివ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లాక్ కాఫీలో మనకు పాలు కలపము, షుగర్ కలపము కనుక తక్కువ క్యాలరీస్. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో వాళ్ళు బ్లాక్ కాఫీ తాగడమే బెటరు. సో మిల్క్ కాఫీ వల్ల ఏమవుతుందంటే, మిల్క్ యాడ్ అవుతుంది, షుగర్ కంటెంట్ యాడ్ అవుతుంది. దీనివల్ల అత్యధిక పోషకాలు వస్తాయి. కావున ఈ బరువు తగ్గాలనుకున్నా, మన పనిలో యాక్టివ్గా ఉండాలనుకున్నా బ్లాక్ కాఫీ బెటరు. సో ఈ బ్లాక్ కాఫీ అయినా మిల్క్ కాఫీ అయినా మనము ఓన్లీ అప్ టు 4 PM లోపలనే తాగాలి. ఎందుకంటే 4 PM తర్వాత తాగితే ఇందులో ఉండే కెఫీన్ అనేది మనల్ని నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. కావున ఇట్లాంటి కాఫీ అయినా టీ అయినా 4 PM తర్వాత తాగకూడదు. సో ఇది చాలామందికి తెలియక మనము మిల్క్ కాఫీ తాగడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. సో ఇప్పుడు తెలుసుకున్నారు, బ్లాక్ కాఫీ అనేది
మిల్క్ కాఫీ కన్నా చాలా బెటర్గా ఉంచుతుంది మన ఆరోగ్యాన్నైనా, మన బ్రెయిన్ అయినా, మన యాక్టివిటీనైనా. ఓకే, థ్యాంక్ యూ.